నా పేరు రాజమహంతి రమాదేవి అండి. కృష్ణలంక 21వ డివిజను. మరి ఈ ప్రభుత్వం చూసారు 4.5 నుంచి కూడా అయిపోతుంది. దాదాపు ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ అని ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా 175 గెలుస్తామేమో అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. మాదే ప్రభుత్వం అని చెప్తున్నారు. మళ్ళీ ఓ పక్క చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అంటున్నారు. ఏమంటారు? అదంతా అపోహ అండి. చంద్రబాబు పని అయిపోలేదు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎందుకంటే ప్రజలంతా ఎంతో ఆశపడి ఒక ఛాన్స్ అన్నారు. వాళ్ళ నాన్నగారు కొంత గొప్ప మంచి పనులు చేశారు, తండ్రి చేశాడు కదా కొడుకు కూడా చేస్తారని జనాలు చాలా అపోహపడి వేశారండి. వేసినందుకు ఎవరు చెప్తే వాళ్ళు కొట్టుకునేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా చాలా బాధపడుతుంది. ఎందుకంటే పనికి మాలిన మందు ఇచ్చేసి నేను వచ్చానంటే మద్యపానం నిషేధం అన్నాడు. నిషేధం అంతా పోయి పిచ్చి మందులు తీసుకొచ్చి ఆయన ఆదాయం కోసం, ఆయన సంపద కోసం లక్షల్లో జనాలను చంపేశాడండి. చాలామంది రోడ్డు పాలు అయిపోయారు. ఇప్పుడున్న నిత్యావసర ధరలు మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రతి ఒక్కరు ఆత్మహత్యలు చేసుకోవడమే తప్పించి, లేదంటే వలసలు పోవడమే తప్పించి ఎక్కడైతే బ్రతకలేదండి. దయచేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకూడదనే భగవంతుడిని కోరుకుంటున్నామండి. పథకాలన్నీ మహిళలకి ఇస్తున్నాం, ఈరోజు బటన్ నొక్కేస్తున్నాను అంటున్నాడు కదా జగన్. అవునండి. ఆయన ఇచ్చే పథకాలు ఎవరికి పనికొచ్చినవి కాదండి. సోమరులు పోతే చేసే పథకాలన్నీ ఇచ్చాడు. ఆ పథకాలు కూడా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు 48 సంవత్సరాల వాళ్ళకి ఎందుకండి, వాళ్ళు కష్టపడలేరా? 48 సంవత్సరాల వాళ్ళు ఎందుకు ఇస్తున్నాడు ఈయన? ఎవరేమన్నారు? అది ఫస్ట్ అందరికీ 48 సంవత్సరాల వాళ్ళకి అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ 100 మందికి ఇచ్చాడు. 100 మందికి 50 మందికి తేల్చాడు. 50 మందికి 25 మందికి తేల్చాడు. ఇప్పుడైతే శాంతం ఏమీ లేవు. మరి ఏ ఒకటైనా ఎందుకు పథకం ఆగిందని అడిగారంటే మీ అబ్బాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడని, లేదంటే మీకేమో 1 సెంటు స్థలం ఎక్స్ట్రా ఉందని, ఇలాగా లేనిపోయిన వంకలన్నీ చెప్పి ఆ రోజు నీకు తెలియదా అవి ఏమీ లేకుండా ఎట్ట ఉంటారో? నువ్వు ఇచ్చిన పథకాల కోసం అనేసి కొడుకులు ఉద్యోగాలు చేయడం మానేస్తారా? దేనికోసం నువ్వు ఆ పథకాలు పెట్టావు? అందుకని ఇది చాలా మంచిది కాదండి. ఆయన చేసిన పథకాలు ఎవరికి ఉపయోగపడేది లేదు. అందరినీ సోమరపోతలు చేశాడు. దయచేసి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించొద్దని రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గెలిపించుకున్నారు కదా ముందే, 50 సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కాదని. 150 సీట్లు ఎందుకంటే ఇచ్చాము? ఏమో ఒక్క ఛాన్స్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏమో బాగా పరిపాలించేస్తాడేమో. అక్కడికి కూడా 150 సీట్లు రావటానికి కూడా చాలా మిమిక్రీలు చేస్తాడు. అది న్యాయంగా కూడా గెలవలేదు. అన్ని సీట్లు రావటానికి కూడా చాలా తప్పుడు మార్గాల్లో వెళ్ళాడు. కానీ సార్ 150 సీట్లు కాదు కదా, 5 సీట్లు కూడా రావటం చాలా కష్టం అండి. నేను ఆడదానిగా సవాల్ చేసి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి 5 సీట్ల కన్నా ఎక్కువ రావు. జగన్మోహన్ రెడ్డి మహిళలను ఎంత హింస పెట్టాడో, ఆడ మగ అనకుండా స్టేషన్లోని పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అత్యాచారాలు 80 సంవత్సరాల ముసల్దాన్ని కూడా అత్యాచారం చేసే దురదృష్టకర ప్రభుత్వం అయిపోయిందనమాట ఈ రాష్ట్రం. అందుకని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఎవరిమీ గెలిపించమండి. ఇక్కడితో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళవలసిందే. ఈరోజు సెంటు స్థలం ఇచ్చాం ఇల్లు కట్టుకోవడానికి చెప్తున్నాడు ఆయన. పైగా ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వం ఇంటి వద్దకే వస్తుంది, ఎమ్మెల్యేలు వస్తున్నారు సమస్యలు తెలుసుకోవడానికి. ఏమండి ఎందుకు అసలు మాకు ఇంటింటికి రేషన్ వద్దు, స్టోర్కి వెళ్తే ప్రశాంతంగా తెచ్చుకుండే వాళ్ళమే. ఈ ఇంటింటికి వచ్చే రేషను వాళ్ళకి నచ్చినప్పుడు వస్తున్నారు. వాళ్ళు వచ్చే టయానికి మేము పనులు మానుకొని ఇంట్లో ఉన్నాం కదా, లేకపోతే తీసుకెళ్ళిపోతున్నారు, అమ్మేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖాతాలో కొంత పంపిస్తున్నారు, వీళ్ళ ఖాతాలో కొంత ఉంచుకుంటున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వేస్ట్. వాలంటీర్లు వాళ్ళకు ఉపయోగపడడానికి వాలంటీర్లు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఏ అవసరం వచ్చినా సచివాలయానికి ఓటు కార్డు తెమ్మంటున్నాడు. ఓటు కార్డుతో పని ఏంటండి జగన్మోహన్ రెడ్డికి? మాకు ఏదైనా అవసరం అయితే ఏదైనా ఆగిందంటే మేము వెళ్తాం, మా ఆధార్ కార్డు కావాలంటే ఇస్తాం. ఓటు కార్డు దేనికి తెమ్మంటున్నావు? నువ్వు మళ్ళీ మిమిక్రీలు చేయటానికే కదా. ఈసారి నీ ఆటలు సాగు, నీకు ఆ ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే ఇక్కడ మీ ప్రాంతంలో ఎంతవరకు అభివృద్ధి చేశారు? మా ప్రాంతంలో అసలు జీరో అభివృద్ధి అనేది ఏమీ చేయలేదు. ఎవరికి పనికొచ్చే అభివృద్ధి అసలు చేయలేదు. రోడ్లు చూస్తే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒళ్ళు హోనం అయిపోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఉంటే ఇది హైటెక్ సిటీ కన్ఫామ్గా అయిపోయేది. చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించగలరు, ఈయన సంపదని దాచుకోగలడు. అందుకని ఈసారి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎటువంటి ఛాన్స్ ఇవ్వండి. ఎలా ఉన్నాయి ఈరోజు బస్ ఛార్జీల విషయంలో? బస్ ఛార్జీలు అసలు ఒకటా రెండండి. చెత్త ప్రభుత్వం కాబట్టి చెత్త పన్ను పెట్టిందండి. ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్ను అనేది లేదు. ఈ చెత్త ప్రభుత్వం వచ్చింది, చెత్త పన్ను పెట్టాడు. ఏ ఒక నిత్యావసర సరుకులు కానీ కిలో 200 రూపాయలు నూనె, ఎప్పుడు నాకు యుగ తెలిసాక 60-70 రూపాయలు నూనె, ఈరోజు 200 రూపాయలు. ప్రతి ఒక్క పప్పు దినుసులు కానీ 200 తక్కువేది లేదు. కిలో వంకాయలు కొనాలంటే ఈరోజు 80 రూపాయలు.
రూపాయలు. ఏం తింటామండి మధ్యతరగతి వాళ్ళమి? మేము రోజుకో ₹1,00,000 మా భర్తలు కానీ బిడ్డలు కానీ సంపాదిస్తేనే మేము ఇక్కడ బతకగలం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చాడంటే, లేదంటే మేము అందరం ఆత్మహత్యలు చేసుకోవాలి, లేదంటే వలసలు పోవాలి. కానీ ఇక్కడయ్యే మేము బ్రతకలేమండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఐటెంలు కూడా పెరిగిపోయి మధ్యతరగతి వాళ్ళు బ్రతకడం చాలా కష్టమవుతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించొద్దు. ఆయన గెలిపించామంటే మనకు పోయి మనం తీసుకున్నట్టే అని ఇది ఒకటే వేడుకుంటున్నానండి. అంటే నిన్న జరిగిన సభలో చూసే ఉంటారు సభ, ఎలా అనిపించింది? ఇప్పుడు నాయకులు అక్కడే రావడం చూస్తారు, జనాలకి ఇప్పుడే కనువిప్పు కలిగిందండి. ఎందుకంటే బాగా 4 సంవత్సరాల నుంచి మనుషులు బాగా విరక్తి కలిగిపోయింది. ఏదో చేస్తాడు, ఏదో చూస్తాడని ఆశపడి మనం ఇంత చేసాము, మనకి ఈరోజు మనల్ని శ్మశానంలో కూర్చోబెట్టాడు. అందుకని ఈసారి మన బాబు గారిని గెలిపించుకుంటే మనకు సంపద సృష్టిస్తాడు, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన నిత్యావసర సరుకులు అన్ని రేట్లు తగ్గుతాయి, మన ఉన్న ఇంట్లో మనం ఉండగలుగుతాము. ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాడని మన ఇల్లులు కూడా స్వాధీనం చేసుకొని మనం వలసలు పంపిస్తారని ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం వచ్చింది. కోట్లలో జనం తిరగబడి వచ్చారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి అయితే గెలవడు. 100కి 150% నేను చెప్తున్నానండి. కలిసి వస్తున్నాయి కదా పార్టీలు, జనసేన తెలుగుదేశం పార్టీ వస్తున్నారు ఇద్దరు అని చెప్పండి. అంతేనండి. ఎందుకంటే కలిసి వస్తున్నారు. ఈ అరాచక పాలన నుంచి వీళ్ళంతా కుట్రలు కుతంత్రాలే కదా. ఇప్పుడు ఆధార్ ఓటు కార్డులు అడుగుతున్నారంటే వాళ్ళు ఏ కుట్ర చేయకపోతే ఓటు కార్డు అడుగుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు, ఇలాంటి కుట్రలు అయితే అతను అసలు ఊరుకోరు. అందుకని వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకుందాము, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాము. మన రాష్ట్రాన్ని కానీ కాపాడుకోకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మన జనాలను మనమే ఇతర దేశాలకి పంపించవలసి వస్తుంది అని వాళ్ళలో కూడా ఒక కనువిప్పు కలిగింది. మాకు కూడా ఒక కనువిప్పు కలిగించారు. అమ్మ మీరైతే ఈసారి మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేయండి అమ్మ, ఆడిచ్చే 1000కి 2000కి 10,000కి ఆశపడిపోయారంటే జీవితాంతం బాధపడుతున్నారు అని చెప్పి మేము కూడా అసలు వాళ్ళు చెప్పినా చెప్పమని మేము అదే నిర్ణయం తీసుకున్నామండి. ఈసారి బాబు గారు వస్తారు, మేమంతా బాగుంటాం. అంటే ఇప్పుడు గంజాయి ఒకటే వస్తుందని తెలుస్తుంది, ఎలా అనిపిస్తుంది? గంజాయి మా ప్రాంతంలో బీభత్సం అండి. అర్ధరాత్రి కాడ కనీసం టాయిలెట్కి వచ్చిన బయటకు రావడానికి కూడా లేదు పరిస్థితి. 24 గంటల గంజాయి తాగేయడం, ప్రతి ఒక్కరు తలుపులు కొట్టడం, తలుపు తీసుకొని మేము బయటకు వచ్చామంటే లోపల దూరిపోతున్నారు. ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోవడం, అరాచకం చేయడం, పిల్లల్ని పాడు చేయడం. అసలు మా పిల్లల్ని మేము ఎలా భద్రతగా మేము పనులకు వెళ్ళినా కూడా మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని అనుక్షణం దిగులు. మేము అటు పనుల్లో ఉన్నా కూడా ఇట పిల్లల మీద మా టెన్షను. ఈ ప్రభుత్వంలో ఉన్నంత అరాచకం మేము పుట్టి తెలియదండి ఇంతవరకు. అది అంటే ఈరోజు మంత్రులు ఎవరైతే మంత్రి రోజా గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఆయన భవిష్యత్తు అయిపోయింది, ఇంకా ప్రజలకి ఏం చెప్తారు? ఏమండి అసలు రోజా కోసం మాట్లాడడం అంటే మాకు చిరాకండి, కంపరం. రోజా ఒక పెంట, ఆ పెంటలో రాయేస్తే మన ముఖానికి వస్తుంది. ఎందుకంటే అది ఆడదాయని కూడా తనకి జ్ఞానోదయం లేదు. నేను ఆడదాన్నే, ఎదుటి ఆడవాళ్ళని ఎలా గౌరవించాలనే ఇనితి జ్ఞానం లేని మహిళ అది. దానికోసం మేము మాట్లాడమండి. ఈ మంత్రులంతా ఎదవలు, ఇంత బూతులు మాట్లాడే మంత్రుల్ని ఇదే చూడడం లైఫ్లో. ప్రతి ఒక్క ఎంత పసిపిల్లని చూసినా అమ్మ ఇప్పుడు ప్రభుత్వం ఎలాగుంది, పలానా మంత్రి ఎలా ఉన్నాడంటే ముఖాన్ని ఉమ్ముతున్నారు పసిపిల్లలు కూడా. పాలు తాగిన పిల్లలు కూడా తెలుగుదేశం జెండా పట్టుకొని మా తాతే రావాలంటున్నారు. మా తాత వస్తే మా భవిష్యత్తు ఉంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా లోకేష్ మాయి రావాలి, మా పవన్ కళ్యాణ్ మాయి రావాలి అనే పరిస్థితికి వచ్చిందనమాట.